మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది ఇంకా ఘనంగా నెరవేర్చాలని చెప్పేసి విశాఖ ఉత్సవంకి దీవిగా రాజక ఉత్సవం కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన మధ్య ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి పోలీసు వారు ఉన్నారు, వారు అద్భుతంగా వారి యొక్క సహకారం అందిస్తున్నారు. అలాగే ఉత్సవం నడవడానికి మన దగ్గర ఉన్నటువంటి స్పాన్సర్లు చాలా మంది ఉన్నారు భక్తులు, వారు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వీళ్ళందరికీ కూడా మీరు ఆనందంగా ఉండడానికి ప్రధానమైన కారకులు ఎవరు? కళాకారులు. కళాకారులు లేకపోతే దర్శనం చేసుకుని మాటలు ఎవరైనా నాయకులు మాట్లాడుతూ ఉంటే వింటారా? అనేది ఆనందించడానికి సమయం కనుక మనల్ని అలవిస్తున్నటువంటి కళాకారులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అది మనం కళాత్మక హృదయంతో మీరు అందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా మొత్తం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ముందు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఈ ఉత్సవం ఇంకా ఘనంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరినీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి గాజాక ఉత్సవంకి అనేక విధాలుగా సాయం చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అదేవిధంగా నా సహచర కార్పొరేటర్ నరసింహపాత్ర గారు, సుజాత గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారు, తాదా బాలకృష్ణ గారు, రాజువాక పూర్తి పెద్దలు నాగిరెడ్డి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వేదిక మీద చాలా మంది దాతున్నారు. వారందరి పేరు పెట్టాలని చెప్పాలంటే చాలా టైం ఉందంట. మన ఎమ్మెల్యే గారు అన్ని స్టేజ్లో టచ్ చేయాలి కాబట్టి టైము తక్కువ ఉండడం వల్ల పెద్దలు మాజీ శాసనసభ్యులు గుర్తు సమాజంలో తిప్పల నాగిరెడ్డి గారు శ్రీనివాసరావు గారికి, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు వారినగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గౌరవనీయులు కళా శ్రీనివాసరావు గారికి, సోదర దయాశ్వరరావులైనటువంటి కార్యకర్తలందరికీ, ముఖ్య నాయకులందరికీ, అలాగే విరాళదాతలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి గాజువాక ఉత్సవం అంటే అల్లిపోయే విధంగా, గాజువాక ఉత్సవం అంటే ఢిల్లీ వరకు కూడా మంచి పేరు పెట్టారు ఉత్సవంగా పేరు పెట్టారు తెచ్చుకున్నదంటే ఈ ఉత్సవంకి సభ్యులు 50 మంది కూడా మరి 4 రోజుల నుంచి రిప్రజెంట్ చేసుకొని మరి గౌరవాధ్యక్షులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా ముగినిగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.